హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు వచ్చేసి మనం ట్రైన్ గురించి తెలుసుకుందాం. లోకోమోటివ్ గురించి మనం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం గైస్. లోకోమోటివ్ని రైల్వే స్టేషన్లో గంటల వరకు ఆపేసే ఉంటారు. దాన్ని ఇంజిన్ అయితే ఆఫ్ చేయరు. ఎందుకో మీకు తెలుసా? ఈ పిక్లో చూడండి, ఇది వచ్చేసి కరెంట్ ఇంజిన్, ఇది అందరికీ తెలుసు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఒక డీజిల్ ఇంజిన్, ఇది కూడా అందరికీ తెలుసు. బట్ మీకు తెలుసా, ఈ డీజిల్ ఇంజిన్ కూడా కరెంటుతోనే నడుస్తుంది గైస్. అలాగే మీకు ఇంకో డౌట్ వచ్చి ఉంటుంది, కరెంట్ ఇంజిన్ పవర్ఫుల్లా లేదా డీజిల్ ఇంజిన్ పవర్ఫుల్లా? అదేవిధంగా ఇంకో డౌట్ కూడా వచ్చే ఉంటుంది. ఇదేంటంటే, మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని ట్రైన్స్కి 2 ఇంజిన్లు ఉంటాయి. ఆ 2 ఇంజిన్లు ఒకేసారి వర్క్ అవుతాయా, లేకపోతే ఈ 2 ఇంజిన్స్లో లోకో పైలట్స్ ఉంటారా అని. సో గైస్, ఈ వీడియోలో ఇలాంటి టాపిక్స్ అయితే కవర్ చేశాను. సో మొత్తం మీకు లోకోమోటివ్ గురించి ఆల్ A to Z మీకు డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో లభిస్తాయి. సరే, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ట్రాక్ గురించి తెలుసుకుందాం. అదేంటి, లోకోమోటివ్ గురించి చెప్తానని ట్రాక్ గురించి చెప్తున్నా అని అనుకుంటున్నారా? గైస్, ఒక్క నిమిషం. ఇక్కడ వచ్చేసి మనకు ట్రాక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఇప్పుడు కొంచెం సేపట్లో మీకు తెలుస్తుంది. ట్రాక్లో మనం ఏం చూడాలంటే, ఈ ట్రాక్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం గేజ్ అని అంటాం. అదేవిధంగా దీన్ని కింద ఉన్న సిమెంట్ పీసెస్ చూసారా, ఇదే అండి. దీన్ని వచ్చేసి స్లీపర్ అని అంటారు. అదేవిధంగా ఇక్కడ ఉండే రాళ్ళని బ్యాలెస్ట్ అని అంటారు. మన ఇండియాలో ఎక్కువగా ఉన్న ట్రాక్స్ ఏంటి అంటే వైడ్ గేజ్ ట్రాక్స్ అయితే ఎక్కువ ఉంటాయి. వైడ్ గేజ్ని Wతో డినోట్ చేస్తారు. వైడ్ గేజ్ అంటే దీన్ని, ఇప్పుడు ఈ ట్రాక్ ఉంది చూసారా, ఈ ట్రాక్లో మధ్యలో ఉన్న డిస్టెన్స్ని గేజ్ అని అంటారు గైస్, గుర్తుపెట్టుకోండి. వైడ్ గేజ్ వచ్చేసి 1676 mm ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఫీట్లో చూస్తే 5 feet 6 inches వరకు అయితే ఉంటుంది దీని యొక్క డిస్టెన్స్. సరే, ఇప్పుడు వచ్చేసి మీకు తెలుస్తుంది అసలు మనం ట్రాక్ గురించి ఎందుకు మాట్లాడామని. ఇక్కడ మనకు ఒక లోకోమోటివ్ అయితే ఉంది. దీనిపైన వచ్చేసి WA అని రాస్తుంది. క్లియర్గా చూడండి, W అంటే వైడ్ గేజ్, అంటే ఇది వైడ్ గేజ్ ట్రాక్లో మాత్రమే ఇది నడుస్తుంది. అంటే 5 feet 6 inches మన ట్రాక్ ఉంది కదా, సో ఆ ట్రాక్లో మాత్రమే ఇది నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైందా మనం అసలు ట్రాక్ గురించి ఎందుకు మాట్లాడాము? సరే, ఇప్పుడు ఇంకా తెలుసుకుందాం. సరే గైస్, ఇక్కడ వచ్చేసి W రైట్ సైడ్ వచ్చేసి A అని ఉంది. అసలు A అని ఎందుకు వచ్చింది, ఇది మనం తెలుసుకుందాం. సో గైస్, ఫస్ట్ వచ్చేసి లోకోమోటివ్కి పవర్ ఎక్కడ నుంచి వస్తుందో అది తెలుసుకోవాలి. లోకోమోటివ్కి కరెంటు నుంచి పవర్ వస్తుందా లేదా డీజిల్ నుంచి పవర్ వస్తుందా? ఇక్కడ వచ్చేసి ట్రాక్షన్ అని ఉంటుంది. ట్రాక్షన్ అంటే ట్రాక్ మీద లాగే ఫోర్స్ అన్నమాట. ఈ ట్రాక్షన్కి ఎలక్ట్రిక్ నుంచి పవర్ వస్తుందా లేదా డీజిల్ నుంచి వస్తుందా? ఒకవేళ ఎలక్ట్రిక్ అయితే దానిపైన A అని రాస్తారు. ఒకవేళ డీజిల్ నుంచి వచ్చినట్టయితే అక్కడ D అని రాస్తారు. సరే గైస్, ఇక్కడ వచ్చేసి మనం ఇంతవరకు అయితే తెలుసుకుందాం. తర్వాత దీని వెనకాల ఇంకోటి ఉంది, అదేంటంటే P అని రాస్తుంది. WAP. P ఎందుకు వచ్చిందంటే మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. P అంటే ఏంటంటే ప్యాసింజర్స్. ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో గైస్, ఇప్పుడు చూడండి, ఈ లోకోమోటివ్ పైన WAP అని ఉంది. WAP అంటే ఇప్పుడు మనం WA గురించి అయితే తెలుసుకున్నాం. W అంటే వైడ్, A అంటే ఎలక్ట్రిక్, P అంటే ప్యాసింజర్స్. ఒకవేళ అక్కడ G అని రాసున్నారనుకోండి, దాన్ని వచ్చేసి గూడ్స్ అని అంటారు. ఒకవేళ M అని రాసున్నారనుకోండి, అది వచ్చేసి మిక్స్డ్, అంటే అది గూడ్స్ని కూడా లాగుతుంది. అదేవిధంగా ప్యాసింజర్స్ బోగి ఉంటాయి కదా, సో వాటిని కూడా లాగుతుంది. కొన్ని వాటికి S అని ఉంటారు. సో S అనేది మీరు ఎక్కువ చూసి ఉండరు. దాన్ని వచ్చేసి షంటింగ్ అని అంటారు. అంటే మామూలుగా వేరే బాక్సెస్ ఉంటాయి చూసారా, సో మామూలుగా గూడ్స్ కానివ్వండి, సో లేదా ప్యాసింజర్స్ కానివ్వండి, సో ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్కి తీసుకొని వెళ్ళే దానికి షంటింగ్ అని అంటూ ఉంటారు. ఇవి వచ్చేసి పెద్ద జంక్షన్స్లో అయితే ఉంటాయి గైస్. దీన్ని మీరు ఎక్కువగా చూసి ఉండరు. సో క్లియర్ అయింది కదా గైస్. సో P అంటే మనకు ప్యాసింజర్స్ని లాగే ట్రైన్, G అంటే గూడ్స్ని లాగే ట్రైన్, M అంటే ఇవి రెండుని లాగుతాయి. ప్యాసింజర్స్నైనా లాగవచ్చు, గూడ్స్నైనా లాగవచ్చు. S అంటే షంటింగ్ ఇంజిన్ అని. ఇప్పుడు వచ్చేసి నేను ఒక పిక్ అయితే చూపిస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి W అంటే వైడ్ గేజ్, D అంటే డీజిల్తో రన్ అవుతుంది, G అంటే ఇది గూడ్స్కి మాత్రమే వర్క్ అవుతుందని, WDG అంటారు దీన్ని. ఇప్పుడు వచ్చేసి ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఇది వచ్చేసి WAP అని ఉంది, అంటే వైడ్ గేజ్, A అంటే ఎలక్ట్రిక్, P అంటే ప్యాసింజర్స్. సో ఎలక్ట్రిక్ ఇది ప్యాసింజర్స్ని లాగుతుంది. ఇప్పుడు వచ్చేసి మీకు ఒక పిక్ చూపిస్తా, దీన్ని మీరే చెప్పాలి నా కామెంట్ సెక్షన్లో. ఇదేంటంటే WDM అంటే ఏంటి, ఇది వచ్చేసి మీరు కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ ఇంజిన్ గురించి అయితే తెలుసుకుందాం, కానీ దీన్ని ఎవరు తయారు చేస్తారు, సో ఇది మనం తెలుసుకుందాం. సో అంటే ఏ కంపెనీ దీన్ని తయారు చేస్తుంది ఈ లోకోమోటివ్స్ని అని. మన ఇండియాలో మెయిన్లీ 2 కంపెనీస్ అయితే ఉన్నాయి గైస్, డీజిల్ కంపెనీస్. ఫస్ట్ వచ్చేసి అల్కో, ఇంకోటి వచ్చేసి EMD. అల్కో అంటే అమెరికన్ లోకోమోటివ్ కంపెనీ, EMD అంటే ఎలక్ట్రోమోటివ్ డీజిల్. EMD అంటే అల్కోమోటివ్. అదేవిధంగా EMD లోకోమోటివ్ కూడా 4 టైప్స్లో అయితే ఉంటాయి. అల్కో లోకోమోటివ్ వచ్చేసి ప్యాసింజర్స్ కోసం చేస్తారు, అంటే WDP,
అదేవిధంగా గూడ్స్ కోసం చేస్తారు అంటే WDG. అదేవిధంగా మిక్స్ కోసం చేస్తారు అంటే WDM అంటే మిక్స్, ప్యాసింజర్స్కి అయినా గూడ్స్కి అయినా. అదేవిధంగా షంటింగ్కి కూడా దీన్ని వాడతారు అంటే షంటింగ్ అంటే WDS. అదేవిధంగా EMDలో కూడా ఇలాంటి 4 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్యాసింజర్కి, ఇంకోటి గూడ్స్కి, ఇంకొకటి మిక్స్డ్ M, ఇంకొకటి వచ్చేసి S అంటే షంటింగ్కి. ఇప్పుడు వచ్చేసి అల్కో లోకోమోటివ్ అదేవిధంగా EMD లోకోమోటివ్లో ఉన్న డిఫరెన్స్ గురించి మనం తెలుసుకుందాం. దీని మైలేజ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. అల్కో లోకోమోటివ్లో వచ్చేసి ఎక్కువగా స్మోక్ అయితే వస్తుంది. ఎందుకంటే అల్కో లోకోమోటివ్లో 4 స్ట్రోక్ ఉంటుంది. అల్కో వచ్చేసి 4 స్ట్రోక్, EMD వచ్చేసి 2 స్ట్రోక్. స్ట్రోక్ అంటే ఏంటంటే అల్కో లోకోమోటివ్లో ఒకసారి డీజిల్ కాలితే దీని పిస్టల్ వచ్చేసి 4 టైమ్స్ కొట్టుకుంటుంది. అదేవిధంగా EMDలో అయితే ఒక డీజిల్ కాలినప్పుడు దీని పిస్టల్ 2 టైమ్స్ మాత్రమే కొట్టుకుంటుంది. దీంతో వచ్చేసి అల్కో ఒక కెపాసిటీ చాలా తక్కువ అయిపోతుంది, EMD ఒక కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అల్కోలో అయితే మనకు పవర్ అయితే తక్కువ ఉంటుంది, EMDలో మనకు పవర్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా EMDలో స్మోక్ ఎక్కువ ఎందుకు రాదంటే ఇందులో ఒక ఫిల్టర్ అయితే ఉంటుంది. అల్కోలో వచ్చేసి ఫిల్టర్ ఏమీ ఉండదు, అందుకే అల్కోలో ఎక్కువగా స్మోక్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం మైలేజ్ గురించి తెలుసుకుందాం. అల్కో వచ్చేసి మైలేజ్ కూడా తక్కువ ఇస్తుంది. 1 లీటర్ డీజిల్కి 300 మీటర్స్ వరకు వస్తుంది మైలేజ్. అదే EMD అయితే 1 లీటర్ డీజిల్కి 400 మీటర్స్ వరకు అయితే మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీరు చెప్పొచ్చు అల్కో మోటివ్ని మనం ఎందుకు తయారు చేయాలి, డబ్బులు వేస్ట్, దాని డబ్బులు మనం EMDలో పెడితే అవి తయారవుతాయి కదా అని. ఈ రెండు వచ్చేసి అల్కో, EMD వచ్చేసి అమెరికన్ కంపెనీస్. మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు వచ్చేసి అమెరికా నుంచి మీ టెక్నాలజీని మన ఇండియాకి ఇవ్వండి, సో మీరు ఇక్కడికే వచ్చి ట్రైన్ ఇంజిన్స్ ని మీరు తయారు చేయండి అని చెప్పారు. సో మీకు ఇచ్చే ప్రాఫిట్ మనం ఇస్తామని చెప్పారు. బట్ ఇక్కడ వచ్చేసి EMD అయితే రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత అల్కోలో అయితే వాళ్ళు వచ్చేసి యాప్ సెట్ చేసి వాళ్ళు మన ఇండియాకి వచ్చి ట్రైన్స్ని చేశారు. తర్వాత EMD కూడా మన ఇండియాకి అయితే వచ్చేసింది. గైస్ చాలా మంది ఏమనుకుంటారంటే ఒక ట్రైన్ని చూసి ఇది దీన్ని లాగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇది ప్యాసింజర్స్ని లాగుతుంది, ఇది గూడ్స్ ట్రైన్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టు ఈ 3 ట్రైన్ వచ్చేసి అల్కో, చాలా మంది ఇవి గూడ్స్ ని లాగుతాయని చెప్తుంటారు. కానీ ఇక్కడ ఈ లోకోమోటివ్ ని చూసి మీరు అయితే డిసైడ్ చేయలేరు గైస్. సో దీనిపైన రాసి ఉంటారు కదా, దీన్ని చదివి మాత్రమే మీరు డిసైడ్ చేయగలరు. ఇక్కడ వచ్చేసి WDG అని ఉంది అంటే గూడ్స్ ని లాగుతుంది ఇది. ఇక్కడ వచ్చేసి WDP అని ఉంది అంటే ఇది వచ్చేసి ప్యాసింజర్స్ ని లాగుతుంది. ఇంకోటి వచ్చేసి WDM అని ఉంది అంటే ఇది మిక్స్డ్. సో గైస్ అల్కో ఇది వచ్చేసి సేమ్ కంపెనీ సేమ్ ఇంజిన్, కాకపోతే ఇక్కడ మీకు నేమ్స్ అయితే చేంజ్ అయ్యాయి అంతే డిఫరెన్స్. EMDలో కూడా అలాగే ఉంటుంది, WDG అని ఉంటుంది. WDG అంటే వైడ్ డీజిల్ గూడ్స్. అదేవిధంగా WDP అని ఉంటుంది. WDP అంటే P అంటే ప్యాసింజర్. సో ఇక్కడ వచ్చేసి PGM. సో ఇవి వచ్చేసి ఎక్కువ చేంజెస్ అయితే ఉంటాయి గైస్. W మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఎలక్ట్రిక్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ అయితే మనకు AC కరెంట్ తో లాగుతుంది. WAP అని ఉంటుంది. WAP అంటే సేమ్ గైస్ మనకు డీజిల్ లాగే, కాకపోతే ఇక్కడ మనకు A వస్తుంది. సో D పక్కన A వస్తుంది గైస్, D కాకుండా A వస్తుంది. P అంటే ప్యాసింజర్స్, G అంటే గూడ్స్. సో అదే విధంగా దీని రైట్ సైడ్ 4, 5 అనే కొన్ని నెంబర్స్ అయితే ఉంటాయి. అసలు ఈ నెంబర్స్ ఎందుకు ఉంటాయి, సో ఇది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెంబర్స్ ఎందుకు ఉంటాయంటే ఇవి వచ్చేసి వీటి టెక్నాలజీని మనకు తెలుపుతాయి. ఒక టెక్నాలజీ అంటే ఒక జనరేషన్ అని మీరు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్టయితే ఒక మొబైల్ కంపెనీ ఉంది, అది వచ్చేసి కొత్త ఫోన్స్ని లాంచ్ చేస్తూ ఉంటుంది. సో అదే విధంగా లోకోమోటివ్స్ కూడా కొత్త ఇంజిన్స్ని వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ WAP అంటే ఇక్కడ వచ్చి మనం WAP మొత్తం తీసుకుందాం. సో WAP అంటే ప్యాసింజర్స్ని లాగేది, A అంటే ఎలక్ట్రిక్ మీకు తెలిసిందే. ఇక్కడ వచ్చేసి 4, 5, 7 అని ఉంటుంది. 4 అంటే ఇది 4th అంటే జనరేషన్ లాగా ఇది. నెక్స్ట్ వచ్చేసి దీనికంటే మంచి ఇంజిన్ వచ్చింది అనుకోండి ఎలక్ట్రిక్లో, దానికి వచ్చేసి 5 నెంబర్ ఇచ్చేస్తారు. దీనికంటే కొంచెం అడ్వాన్స్ది వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకో ఇంజిన్ తయారు చేశారు అనుకోండి, దానికి వచ్చేసి 7 అని ఇచ్చేస్తారు. సో అందుకే వీటి నెంబర్స్ అయితే ఉంటాయి. ఎలాగైతే ప్యాసింజర్స్కి ఉందో WAP అని, అదేవిధంగా గూడ్స్కి కూడా ఉంటుంది గైస్. దీని జనరేషన్స్, దీని ఇంజిన్స్ అయితే వేరే ఉంటాయి కదా, గూడ్స్కి WAG ఉంటాయి, దీనికి వీటికి కూడా ఉంటాయి. దీనికి వచ్చేసి WAG ఉండి దాని తర్వాత 4 ఉంటుంది. 4 ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్, ఇప్పుడు 4. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి 7 అయితే వచ్చింది, దీనికంటే కొంచెం పవర్ఫుల్, దానికి వచ్చేసి WAG7 అంటారు. ఆ తర్వాత వచ్చింది ఇంకా పవర్ఫుల్, దానికి వచ్చేసి 9th నెంబర్ ఇచ్చారు, దాన్ని వచ్చేసి WAG9 అంటారు. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది, దాన్ని వచ్చేసి WAG12 అంటారు. ఇది కొత్తగా వచ్చింది గైస్. సో దాని గురించి కూడా ఒక డీటెయిల్ వీడియో అయితే మళ్ళీ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఎలక్ట్రిక్ లోకోమోటివ్ బెటరా లేదా డీజిల్ లోకోమోటివ్ బెటరా అని మనం తెలుసుకుందాం. సో సేమ్ పవర్ ఉన్న ఇంజిన్స్ లో కరెంట్ ఉంటే మంచిదా లేదా డీజిల్ ఉంటే మంచిదా, ఇది మనం తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వచ్చేసి 3 phases లో అయితే రన్ అవుతాయి. ఇవి వచ్చేసి కాంటాక్ట్ వైర్ తో పవర్ తీసుకుంటుంది.
ఇది దీనిపైన కొండిలు ఉంటాయి చూసారా, దీని నుంచి సింగిల్ ఫేజ్ కరెంట్ ని తీసుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ లో వచ్చేసి పెద్ద మిషన్ అయితే ఉంటుంది. ఆ మిషన్ డీసీ కరెంట్ లోకి దీన్ని మార్చేస్తుంది. తర్వాత ఆ డీసీ కరెంట్ ని 3 ఫేజ్ ఏసీ కరెంట్ లాగా దీన్ని మార్చేస్తుంది. అలా వచ్చేసి ఇది ఏసీ కరెంట్ ని డీసీ కరెంట్ లాగా చేంజ్ చేస్తుంది. డీసీ కరెంట్ ని 3 ఫేజ్ ఏసీ కరెంట్ ని చేంజ్ చేసి దీన్ని ట్రాక్షన్ మోటార్ కి ఇస్తుంది. దాంతో ఎలక్ట్రిక్ ట్రైన్ అయితే నడుస్తుంది గైస్. నేను వచ్చేసి వీడియో స్టార్టింగ్ లో చెప్పా ఏంటంటే అసలు డీజిల్ మీదే రన్ అవ్వదు ట్రైన్ అని, ఎలక్ట్రిక్ మీదే రన్ అవుతుందని. ఇప్పుడు చెప్తా ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ఇది డీజిల్ ఇంజిన్. ఈ డీజిల్ ఇంజిన్ వచ్చేసి డీజిల్ తో రన్ అవ్వదు గైస్. ఎస్, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ తోనే వర్క్ అవుతుంది. ఎందుకో చెప్తా మీకు. ఎందుకంటే ఇది వచ్చేసి డీజిల్ తో ఎలక్ట్రిక్ ని తయారు చేస్తుంది. ఆ డీజిల్ తో ఇది వచ్చేసి కరెంట్ ని ఉత్పత్తి చేస్తుంది, కరెంట్ ని తయారు చేస్తుంది. తయారు చేసిన తర్వాత దీన్ని ట్రాక్షన్ మోటార్ కి ఇస్తుంది. మీరు వచ్చేసి సేమ్ జనరేటర్ ఎలా ఉంది మీరు చూసి ఉంటారు. జనరేటర్ వచ్చేసి ఆన్ అయితే అది వచ్చేసి పెట్రోల్ తో నడిచి కరెంట్ ని ఇస్తుంది. అదే విధంగా డీజిల్ లోకోమోటివ్ లో కూడా అలాగే జరుగుతుంది. ఎలక్ట్రిక్ ఇంజిన్ అయితే డైరెక్ట్ గా కరెంట్ తీసుకుంటుంది. అదే డీజిల్ ఇంజిన్ అయితే కరెంటుని ఉత్పత్తి చేసి దీన్ని ట్రాక్షన్ కి ఇస్తుంది, అంటే దీన్ని వీల్స్ కి వస్తుంది. దీన్ని వీల్స్ కి ట్రాక్షన్ మోటార్ అయితే ఉంటుంది. ఎలక్ట్రిక్ ట్రైన్ వచ్చేసి చాలా తక్కువ వెయిట్ లో అయితే ఉంటుంది వెన్ వి కంపేర్ టు డీజిల్. డీజిల్లో వచ్చేసి చాలా మిషనరీస్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఒక కరెంట్ని ఇది ఉత్పత్తి చేయాలి కదా. ఇదైతే జస్ట్ డైరెక్ట్గా కరెంట్ తీసుకుంటుంది, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది దీనిలో, దీని కరెంట్ని జస్ట్ ఇది ట్రాన్స్ఫర్ చేసి దీన్ని ట్రాక్షన్కి అయితే ఇస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ట్రాక్షన్ అంటే ఏంటి, ఇది అసలు ఎక్కడ ఉంటుంది ఇది తెలుసుకుందాం. ట్రాక్షన్ ఫోర్స్ వచ్చేసి వీల్ కింద ఉంటుంది, అంటే ట్రైన్ కింద ఉంటుంది. దీనికి వచ్చేసి ట్రాక్షన్ మోటార్ అని అంటారు. సో ఈ మోటరే మెయిన్ కారణం. ఇది వచ్చేసి చక్రాలు ఉన్నాయి చూసారా, సో వీటికి వచ్చేసి అతుక్కొని ఉంటాయి. ఇవి వచ్చేసి ఎప్పుడైతే ఈ ట్రాక్షన్ మోటార్ కి పవర్ వస్తుందో ఇది వచ్చేసి నడుస్తాయి. ట్రాక్షన్ మోటార్ పైన ఎలా అయితే ప్రెజర్ పెరుగుతుందో, అంటే ఎలా అయితే బరువు పెరుగుతుందో ఆ ట్రాక్షన్ మోటార్ కూడా అదే విధంగా వెళ్తుంది గైస్. ఎస్, అలా అయితే డీజిల్ ఇంజిన్ వెయిట్ ఎక్కువ, దాంతో డీజిల్ ఇంజిన్ కి పవర్ ఎక్కువ ఉంటుంది. దీని ట్రాక్షన్ మోటార్ వచ్చేసి చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ అయితే దీని వెయిట్ అయితే తక్కువ ఉంటుంది. ఒకవేళ ఇంకోటి చెప్తా ఇక్కడ, ఇదేంటంటే వెనకాల ఉన్న లోడ్ వచ్చేసి ఎక్కువ అయిపోయి ఇంజిన్ వెయిట్ అయితే తక్కువ ఉందనుకోండి, అప్పుడు వచ్చేసి మనకు వీల్స్ అనేవి స్లిప్ అవుతూ ఉంటాయి. ఇవి వచ్చేసి మీరు ఎక్కువ చూసుండరు, కాకపోతే వీల్ స్లిప్పింగ్ అంటారు వీటిని. అంటే ఇక్కడ ఏమైంది, ఇంజిన్ ఒక వెయిట్ అయితే తగ్గిపోయింది, వెనకాల ఉన్న వెయిట్ వచ్చేసి లోడ్ వచ్చేసి ఎక్కువ అయిపోయింది. అందుకే ఎలక్ట్రిక్ ఉంటాయి చూసారా ట్రైన్స్, వీటిలో వచ్చేసి ఐరన్ సో ఇలాంటి పెడుతూ ఉంటారు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ అయ్యి దీన్ని ట్రాక్షన్ మోటార్ కి ఎలా అయితే వెయిట్ ఎక్కువ వెళ్తుందో అదే విధంగా ఎక్కువ లాగుతుంది ట్రాక్షన్ మోటార్. అలా అని డీజిల్ యొక్క వీల్స్ అనేవి స్లిప్ అవ్వవా అంటే కాదు గైస్, డీజిల్ లోకోమోటివ్ యొక్క చక్రాలు కూడా స్లిప్ అవుతాయి. అందుకే అన్ని వాటిలో శాండ్ బాక్స్ అనే ఒకటి ఉంటుంది. ఈ శాండ్ బాక్స్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చెప్తా. లోకోమోటివ్ వీల్ ముందరే ఒక బాక్స్ ఉంటుంది, దీన్నే శాండ్ బాక్స్ అని అంటారు. దీంట్లో వచ్చేసి ఇసుక ఉంటుంది. ఇందులో వచ్చేసి అసలు కొంచెం కూడా తడి ఉండే ఇసుకని వాడరు. ఇక్కడ వచ్చేసి ఒక పైప్ లాగా వచ్చి ఉంది చూడండి వీల్ ముందరే. ఎప్పుడైతే వీల్ స్లిప్ అవుతూ ఉంటుందో ఇది వచ్చేసి దీని ఇసుక ట్రాక్ మీద వేసేస్తుంది. ఎప్పుడైతే ఇది ఇసుకని వేస్తుందో ఫ్రిక్షన్ ఎక్కువ అయ్యి ఈ వీల్ స్లిప్ అవ్వడం ఆపేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఇసుక వేస్తారో వీల్స్ అనేవి స్లిప్ అవ్వకుండా వెళ్తాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అదేవిధంగా డీజిల్ లోకోమోటివ్ గురించి తెలుసుకున్నాం. సో ఇది కూడా తెలుసుకున్నాం ఏంటంటే ఏ లోకోమోటివ్ అయినా రన్ అవ్వాలంటే ట్రాక్షన్ మోటార్ తోనే రన్ అవుతాయి. ట్రాక్షన్ మోటార్ కి ఏది కావాలి, కరెంట్ కావాలి. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ వచ్చేసి డైరెక్ట్ గా కరెంట్ అనేది ఇచ్చేస్తుంది. డీజిల్ వచ్చేసి డీజిల్ తో కరెంట్ ని తయారు చేసి ఇస్తుంది, అంతే తేడా. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి వచ్చేసి ఎక్కువగా పొల్యూషన్ అయితే చేయవు. నెక్స్ట్ వచ్చేసి దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. అలా అని మనం జస్ట్ కరెంట్ ట్రైన్స్ నే వాడచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ మనం వచ్చేసి ఇక్కడ 100% కరెంట్ ఉన్న ట్రైన్స్ ని మాత్రమే మనం వాడాలి. ఎందుకంటే సో ఇది ఎప్పుడు జరగదు, ఫర్ ఇన్ కేస్ చెప్తున్నా. ఇన్ కేస్ ఏంటంటే ఒకవేళ ఏదైనా పోల్ గిల్ ఏదైనా ఇరిగిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఎలక్ట్రిక్ అయితే దీనికి కరెంట్ అనేది చాలా అవసరం. అదే డీజిల్ అయితే తేడా ఏముండదు, అది వచ్చేసి అదే కరెంట్ ని తయారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా సంటింగ్ అంటే ఒక ట్రైన్ ని వేరే ట్రైన్ ని కలుపుతూ ఉంటారు కదా, సో వాటిని అప్పుడు వచ్చేసి వేరే ట్రాక్ కి ఈ ట్రాక్ నుంచి ఆ ట్రాక్ కి, ఆ ట్రాక్ నుంచి ఈ ట్రాక్ కి అయితే మారుతూ ఉంటుంది సంటింగ్ కి. సో అలా ఈ ట్రాక్ కి ఆ ట్రాక్ కి మారేటప్పుడు ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వైర్ కూడా మారాలి, దాంతో కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే డీజిల్ లోకోమోటివ్ ని వాడుతూ ఉంటారు. మీరు వచ్చేసి చాలా స్టేషన్స్ లో చూసే ఉంటారు, ట్రైన్ ని 2 గంటలు 3 గంటలు ఆపినప్పటికీ కూడా వాళ్ళు ట్రైన్ ఇంజిన్ ని ఆఫ్ చేయరు. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే దీన్ని ట్రైన్ ఇంజిన్ ని ఆన్ చేయడం కోసం చాలా సేపు అవుతుంది అని అనుకుంటారు. బట్ అది రాంగ్ గైస్.
ట్రైన్ ఇంజిన్ ని స్టార్ట్ చేయడం కోసం ఓన్లీ 3 to 4 minutes మాత్రమే అవుతుంది. బట్ రైల్వే రూల్స్ ప్రకారం ఒక లోకో పైలట్ ట్రైన్ ని ఆన్ చేయాలంటే అతను ఫస్ట్ ట్రైన్ ని మొత్తం చెక్ చేయాలి. ఒక చెక్ లిస్ట్ లాగా వస్తుంది. సో దాన్ని చెక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ ఏం చేయాలంటే దీంట్లో శాండ్ బాక్స్ కరెక్ట్ గా ఉందా, సో బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, సో ఇలాంటి మొత్తం చెక్ చేసి 27 పనులను చేసిన తర్వాత ట్రైన్ ని స్టార్ట్ చేసి వెళ్ళాలి. ఇది వచ్చేసి రైల్వే రూల్. అందుకే వాళ్ళు వచ్చేసి ట్రైన్ ఇంజిన్ ని అయితే ఆఫ్ చేయరు. ఆ చెక్ లిస్ట్ ని మొత్తాన్ని కంప్లీట్ చేసి అతను దిగి మొత్తం వీల్ అవన్నీ బాగున్నాయా లేవా అవన్నీ చూడడానికి ఒక ½ అవర్ అయితే అవుతుంది. ఆ ½ అవర్ లో వెనకాల వచ్చే ట్రైన్స్ అవన్నీ వెనకాల ఆ ట్రాక్ లో వచ్చే ట్రైన్స్ అన్ని ఇంకా ఇబ్బంది పడతాయి. సో అందుకే వీళ్ళు ఇంజిన్ ని ఆన్ లోనే ఉంచుతారు గైస్. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంజిన్లు అతుక్కొని ఉంటాయి. ఇవి ఎందుకు ఉంటాయంటే నెంబర్ 1 ఒక ప్యాసింజర్ ఇంజిన్ ఒక వేగాన్ని పెంచడానికి, లేదా గూడ్స్ ట్రైన్ ఉంటుంది కదా, సో అది ఎక్కువ లోడ్ ఉంటే 2 ఇంజిన్స్ ని వాడతారు. దీనికి వచ్చేసి మల్టీ లోకో అని అంటారు. ఫ్రంట్ ఉన్న ఇంజిన్ ని లీడ్ లోకో అంటారు. దీని వెనకాల ఉన్న ఇంజిన్ ని ట్రైల్ లోకో అని అంటారు. లీడ్ అంటే లీడర్ లాగా, ఇది ఫస్ట్ ఫ్రంట్ లో ఉంటుంది. ట్రైల్ అంటే వెనకల ఉండేది. సో లీడ్ లోకో నుంచి ట్రైల్ లోకోకి కంట్రోల్ అయితే చేస్తారు. సో ట్రైల్ లోకోలో అయితే ఎవరు ఉండరు. బట్ దీనికి వచ్చేసి ఒక వైర్ వస్తుంది. దాన్ని వచ్చేసి కంట్రోల్ వైర్ అంటారు. ఇందులో వచ్చేసి 27 పిన్స్ అయితే ఉంటాయి. 27 పిన్స్ అయితే ఉంటాయి. ఇలాంటి వైర్ ని వచ్చేసి ఇచ్చేస్తారు. ఈ వైర్ వచ్చేసి ట్రైల్ లోకోమోటివ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇవి వచ్చేసి సేమ్ గా రన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ లోకోమోటివ్ లో ఎలా అయితే ఎక్స్కలేటర్ ని రేస్ చేస్తారో అదే విధంగా ట్రైల్ ఉంది చూసారా, వెనకాల ఉన్న లోకోమోటివ్ లో కూడా అదే విధంగా ఎస్కలేటర్ ని ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అయితే ఇందులో ఒకవేళ శాండ్ బాక్స్ ని యూజ్ చేశారనుకోండి, సో లోకోమోటివ్, సో ఇంకోటి ఉంది చూసారా, దీంట్లో కూడా శాండ్ బాక్స్ వర్క్ అవుతుంది. సో ఇలా లీడ్ లోకోమోటివ్ లో ఏ పని అయితే చేస్తారో అదే పని ట్రైల్ లోకోమోటివ్ లో కూడా జరుగుతుంది. ఏసీడీ అంటే యాంటీ కొలిజన్ డివైస్. దీనికి వచ్చేసి రక్షా కవచ్ అని కూడా అంటూ ఉంటారు. అసలు ఇది ఎందుకు వర్క్ అవుతుందంటే, ఒకవేళ సేమ్ ట్రాక్ లో 2 ట్రైన్స్ వచ్చాయనుకోండి, దాన్ని ఆపడానికి ఈ ఏసీడీ అనేది వర్క్ అవుతుంది. దీనికి వచ్చేసి రక్షా కవచ్ అని అంటూ ఉంటారు. ఇవి వచ్చేసి కొంచెం ఓల్డ్ మోడల్ లో ఉన్న ట్రైన్స్ లో అయితే ఇవి ఉండేవి. సో ఇప్పుడు కూడా అన్ని మోడల్స్ లో అయితే ఉన్నాయి. కాకపోతే ఇవి రాసి ఉండరు. ఏసీడీ అని చాలా ట్రైన్స్ లో అయితే రాసి ఉండరు. కాకపోతే ఆటోమేటిక్ గా అందులో ఈ టెక్నాలజీ అనేది ఉంటుంది. ఒకవేళ ఏసీడీ లేకపోతే, సో ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూసారా, సో ఇలాంటి యాక్సిడెంట్స్ అయితే అవుతాయి. యాంటీ కొలిజన్ డివైస్ ఒకవేళ ఉంటే అవి బ్రేక్ ఆటోమేటిక్ గా వేసి ఎమర్జెన్సీ బ్రేక్స్ అప్లై చేసి కొంచెం సేఫ్ డిస్టెన్స్ లో అయితే ఆగిపోతాయి. ఇప్పుడు వచ్చేసి మనం లోకోమోటివ్ యొక్క లైట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఈ లైట్ వచ్చేసి అందరికి తెలుసు. ఇది వచ్చేసి ఒక హెడ్ లైట్. ఇది వచ్చేసి రూట్ ని మనకు తెలుపుతుంది. సో ట్రాక్ మీద ఏమైనా ఉందా లేదా అనేది ఇది నైట్ టైమ్స్ వాడతారు. దీని పైన వచ్చేసి ఎల్లో కలర్ లైట్ అయితే ఉంది. ఇదేంటో మీకు తెలుసా? దీన్ని వచ్చేసి ఫ్లాషర్ లైట్ అని అంటారు. ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా ట్రైన్ ఆగిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చైన్ పుల్లింగ్ చేశారనుకోండి, అప్పుడు ఈ లైటర్ ని ఆన్ చేస్తారు. ఇది వచ్చేసి డిమ్ డప్ ఇలా వర్క్ అవుతుంది. దీనిలో వచ్చేసి ఎక్కువ వాట్స్ పవర్ అయితే ఇస్తారు ఈ బల్బ్ లో. ఎందుకంటే ఇది వచ్చేసి 5 kilometers వరకు ఇది కనిపిస్తుంది మనకు ఈ డిమ్ డప్ అనేది. ఈ డిమ్ డప్ ఎందుకు అవుతుందంటే, ఒకవేళ ఆ ట్రాక్ నుంచి ఏదైనా వస్తుంది అనుకోండి, ఇది వచ్చేసి అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది డిమ్ డప్ చేసి. అదేవిధంగా దీని కింద వచ్చేసి ఒక వైట్ లైట్ ఒక రెడ్ లైట్ అయితే ఉంది. ఇది అసలు ఎందుకు ఉంది? దీనికి వచ్చేసి మార్కర్ లైట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ వచ్చేసి ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ట్రైన్ సేమ్ ఉంటాయి కదా, అసలు ఇది ఎలా నడుస్తుంది ఇది మనకు కన్ఫర్మ్ అవ్వాలంటే మార్కర్ లైట్ అయితే యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ వచ్చేసి ముందుకు వెళ్తుంది అనుకోండి ఫార్వర్డ్, దానికి వచ్చేసి వైట్ లైట్ అయితే వస్తుంది ఇలా. ఒకవేళ ట్రైన్ వచ్చేసి వెనకలికి వెళ్తూ ఉంటే అంటే రివర్స్ వెళ్తే ఇందులో వచ్చేసి రెడ్ లైట్ అయితే ఇచ్చేస్తారు. దీంతో మనం వచ్చేసి ఈజీగా కనుక్కోవచ్చు ఇది ఫ్రంట్ వెళ్తుందా లేదా బ్యాక్కి వస్తుందా అని. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు వెళ్తున్నా నేను మీకోసం మరెన్నో ఫ్యాట్స్ని తీసుకురావడానికి. సో లవ్ యూ ఆల్, బై బాయ్.